అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటి నాది అనంటే, గీతకు సంబంధించే కృష్ణుడు గీతలో చెప్పిన ఒక మాట, కర్మని చేయండి కానీ ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పి. అంటే మనుషులం అన్నాక ఖచ్చితంగా ఏదైనా చేస్తున్నాము అని అంటే దాని నుంచి ఏదో ఒకటి మనకు కొంత లాభం పొందాలి అనే ఆలోచన ఉంటుంది కదా ప్రభుజీ. ఎందుకని అలా చెప్పారంటారు కృష్ణుడు? ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఉమ్, ఇప్పుడు మీకు ఇద్దరు డాటర్స్ కదా, అవును. వాళ్ళ బర్త్డేస్కి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అమ్మమ్మ, తాతయ్యలు వాళ్ళు వీళ్ళు వచ్చారనుకోండి. ఉమ్, ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు 2,000, 5,000 అన్నీ ఇస్తూ ఉన్నారనమాట వారికి. అప్పుడు మీరు ఏం చేస్తారు బర్త్డే అయిపోయాక? ఉమ్, నాన్న ఎన్ని వచ్చాయి మొత్తం కౌంట్ చేసి నాకు ఇవ్వు, నేను పిగ్గీ బ్యాంక్లో పెడతాను, ఎప్పుడైతే నీకు అవసరం ఉంటుందో అప్పుడు ఇస్తానని చెప్తాను. ఆ. ఓ 50,000 వచ్చాయా, ఏదన్నా చేసుకో అని చెప్తారా మీరు? చెప్పం. ఏమంటారు మీరు? ఖచ్చితంగా తీసుకుంటాము, దాన్ని తీసుకుంటాను, జాగ్రత్త జాగ్రత్త చేస్తాం. పెడతారు కదా. అవును, అది మీరు వాడేసుకుంటారా? వాడం. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఉంటుందో ఇస్తారా? అప్పుడు. అదే భగవానుడు చెప్పింది. అయ్యా కర్మ చెయ్యి, ఫలాన్ని ఆపేక్షించకు, ఫలాన్ని నేను దాచిపెడతాను, ఓ, నీకు ఎప్పుడు కరెక్టా అప్పుడు నేను ఇస్తాను, నీ చేతుల్లో ఉంటే నువ్వు పాడు చేసుకుంటావు బాబు. ఇప్పుడు మీకెలా మీ పిల్లలు భగవంతుడికి మనందరం పిల్లలమే కదండి. అవును, అవును. ఆ ప్రేమతో భగవానుడు చెప్పిన